నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుత్థానుడనివే నారాధనా నీకే నాలాపనా. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై గట్టిగా ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుత్థానుడనివే నారాధనా నీకే ఆరాధనా. గట్టిగా చెప్పలు కొడుతూ అందరం కలిసి అందరం కలిసి స్వరాలు విప్పి విజయ గీతం. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు. మరోసారి విజయ గీతము మనసార నేను ప్రతి ఒక్కరు పాడాలి స్వరాలు విప్పి. నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుత్థానుడనివే నాలాపనా నీకే నారాధనా. పునరుత్థానుడనివే నాలాపనా నీకే నారాధనా. సంగమా, దేవుని ప్రేమించే, దేవుని సన్నిధిని ప్రేమించే, ఉపవాసం ఉండి ప్రార్థన చేసే మనతో దేవుడు లోతైన విషయాలు చెప్తున్నాడు. ఏమిటదే? నేను మిమ్మల్ని వెలబెట్టి కొనుక్కున్నాను, మీరు నా సొత్తు. మీరే నా సొత్తు అయినప్పుడు మీరు కలిగి ఉన్న సమయం నాదే, మీరు కలిగి ఉన్న సంపద నాదే, మీరు కలిగి ఉన్న సొమ్ము కావచ్చు, సొత్తు కావచ్చు, అది కూడా నాదే కదా. ఇవ్వడానికి ఏడుస్తారేంటి? మిమ్మల్ని నేను కొనుక్కున్నప్పుడు మీకున్న సమస్తము నాదే కదా. ఇది మనం అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది. 2, పేద విధవరాళ్ళు దేవుని బహుగా ప్రేమించారు కాబట్టి వారి కష్టకాలంలో కూడా దేవునికి సంతోషంతో ఇచ్చారు. ఫరో దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఏమంటున్నాడు? మీరు మీ దేవుని సన్నిధికి వెళ్ళండి, ఆరాధించండి, కుటుంబంగా వెళ్ళండి, నో ప్రాబ్లం. కానీ మీ ఆస్తిని తీసుకెళ్ళడానికి వీలు లేదు. మీ సొమ్మును కానీ మీ సొత్తును కానీ మీరు తీసుకెళ్ళడానికి వీలు లేదు. కావాలంటే సమయం గడపండి వెళ్ళి. ఎందుకని? ఫరో గాడికి తెలుసు, సైతాను గాడికి తెలుసు, తన దేవుని బిడ్డలు వెళ్ళి దేవుణ్ణి సన్నిధిలో తమ సమయాన్ని గడిపిన సొత్తును సొమ్మును దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఇచ్చిన అద్భుతమైన సేవ జరుగుతుంది. ఆత్మలు రక్షించబడతాయి, సంఘానికి క్షేమం ఉంటుందని సాతాను గాడికి తెలుసు. కాబట్టే
ఆ సొమ్మును కానీ, ఆ సొత్తును కానీ, ఆ సమయాన్ని కానీ మీరు దేవునికి ఇచ్చే విధంగా వాడు అంగీకరించడు. కాబట్టి దేవుడు మొదటిగా పేతురుని పరీక్షిస్తుంది. ఎక్కడో తెలుసా? నీ సమయాన్ని ఇస్తావా? నీ సొత్తుని ఇస్తావా? ఆ రోజు పేతురు ఇస్తాను ప్రభువా. ఎప్పుడు ఇచ్చాడో తెలుసా? తను అలసిపోయి ఉన్నప్పుడు. ఎప్పుడిచ్చాడో తెలుసా? తన పడవలు ఖాళీగా ఉన్నప్పుడు, వలలు ఖాళీగా ఉన్నప్పుడు, తన జీవితమే ఖాళీ అయిపోయినప్పుడు. ఎప్పుడిచ్చాడో తెలుసా? తాను ఖాళీగా ఉన్న తన పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి కష్టపడుతున్నప్పుడు నీ సమయం కావాలి, ఇచ్చేశాడు. అంటే దేవుడు నిన్ను కోరినప్పుడు నువ్వు కష్టంలో ఉన్నా, కృంగిపోయి ఉన్నా, కన్నీటిలో గుండా వెళుతున్నా, అలసిపోయి ఉన్నా, దేవుడు నిన్ను కావాలని కోరుకుంటే మనస్ఫూర్తిగా వచ్చి నిన్ను నీవు ఆయనకు అర్పించుకో. ఎందుకని? అది దేవుడు నిన్ను పరీక్షిస్తున్న సమయం. కష్టంలో ఉన్నాడు, అయినా పిలిస్తే వచ్చేసాడు. కన్నీటి లోయగుండా వెళ్తున్నాడు, అయినా పిలిస్తే వచ్చేసాడు. కడుపు కాలిపోతూ ఉంది, ఆకలితో ఉన్నాడు, అయినా నేను పిలిస్తే వచ్చేసాడు. జేబులు ఖాళీ అయిపోయినాయి, ఆర్థికంగా బలహీనంగా ఉన్నాడు, ఆర్థిక సమస్యల గుండా వెళుతున్నాడు, తను చేస్తున్న వ్యాపారంలో లాభం రాలేదు, తను పడిన ప్రయాసలో ప్రతిఫలం చూడలేదు, తన ఉద్యోగంలో పరిస్థితులు బాగాలేదు, జీతం సరిగా రావడం లేదు, కుటుంబ పోషణ కష్టంగా ఉంది, అయినా సరే నేను పిలిస్తే వచ్చేసాడు. అది దేవుడు జ్ఞాపకము పెట్టుకుంటాడు. అన్నీ ఉన్నప్పుడు, అంచ అనుకూలంగా ఉన్నప్పుడు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆశీర్వాదాలు అనుభవిస్తున్నప్పుడు వచ్చి దేవునికి కానుకివ్వడమో, దేవుని సన్నిధిలో కనిపించడం గొప్ప విషయం కాదు. ఏమీ నీకు అనుకూలంగా లేనప్పుడు కూడా నేనున్నాను ప్రభువా, నేను వస్తున్నాను ప్రభువా అని చెప్తాడు. చూశారు? వాడండి దేవుని చేతిలో బహుబలంగా వాడబడేవాడు. అడుగుతున్నా, నీ స్థితి ఎలా ఉంది? నీ ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది? నరకానికి పోయే వాళ్ళు చూడండి, అటు ఫరో కావచ్చు, ఇటు ఈ పడుచోడు కావచ్చు, వీళ్ళిద్దరు ధనవంతులు, ఇచ్చే మనసు లేదు. పాత నిబంధనలో సరేపతు విధవరాలు కావచ్చు, నూతన నిబంధనలో పేద విధవరాలు కావచ్చు, వీళ్ళు పరలోకానికి వెళ్ళేవాళ్ళు కాబట్టి, ప్రభువును ప్రేమించిన వారు కాబట్టి, పేదరికంలో కూడా వాళ్ళు కలిగి ఉందన్న ఇచ్చేశారండి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? అయితే నిన్ను నీవు దేవునికి అంకితం చేసుకుంటావు. అంకితం చేస్తున్నప్పుడు ఒక మాట అంటావు, ప్రభువా నన్ను నేనే నీకు అర్పిస్తున్నప్పుడు నాకున్న సమస్తము కూడా నీదే నాయన అని చెప్పడం తప్పంటారా? చెప్పడం కరెక్ట్ అంటారా? మీరే చెప్పండి. అది కరెక్ట్. ప్రభువుకు నన్ను నేను అప్పగించుకున్నప్పుడు నాకున్న సమస్తము కూడా నా ప్రభువే అని నమ్మిన వాళ్ళు ఉంటే ఉన్న చోటే మోకరిస్తారా?